సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒక మంచి కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే, సో మనకి ఇంట్లోనే ఉంటూ మనం ప్యాసివ్ ఇన్కమ్ లాగా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎలాగంటే మనం చేస్తున్న వర్క్స్ తో పాటు సో మనం ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటి, అండ్ నెక్స్ట్ ఆ ప్యాసివ్ ఇన్కమ్ అంటే సో మీరు ఎలా జనరేట్ చేస్తారు, ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక ఇప్పుడు వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ గా లైవ్ లో మీకు ఈ వీడియోలో ఒక 3 ఐడియాస్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అందుకోసమే మీరు ఈ వీడియో మొత్తం చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయమాకండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ అనమాట. సో మనకి ఇన్సూరెన్స్ అనగానే చాలా మంది స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో మనకి ఇన్సూరెన్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే ఏంటంటే చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లాగే ఏంటంటే పిఎస్, ఓకేనా. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు గూగుల్లో ఏంటంటే మీకు ఇన్సూరెన్స్, ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పిఓఎస్పి అని కొట్టండి. సో ఇక్కడ ఇన్సూరెన్స్ పిఓఎస్పి అప్లై అని క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, లైక్ డిఫరెంట్ బ్యాంక్స్ కి సంబంధించిన, డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించిన వస్తుంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది, ఇట్లా మీకు అన్ని రకాలుగా ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమీ అప్లై చేయట్లేదు, జస్ట్ మీకు ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ అప్లై చేయాలనుకుంటే సో ఇక్కడ మీ మొబైల్ నెంబరు, మీ నేమ్, మీ మెయిల్ ఐడి ఇచ్చేసి డైరెక్ట్ మీరు అప్లై కొట్టేస్తే కనుక వాళ్ళే కాల్ చేసి మీకు అన్ని వివరాలు చెప్తారన్నమాట. లేదు మీరు ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిఓఎస్పి అని కొట్టమన్నాం కదండి ఇందాక గూగుల్లో. సో పిఓఎస్పి అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ అనమాట. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్ అంటే ఏంటి అంటే కనుక, సో ఇక్కడ కస్టమర్ కి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు మధ్యలో ఉంటారు, లైక్ మీడియేటర్ లాగా. సో ఏంటంటే దాన్నే కొన్ని ప్లేసుల్లో ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటారు, అలా రకరకాల టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిఓఎస్పి అంటే ఏంటి అంటే కనుక వీళ్ళకి స్పెసిఫిక్ గా క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు, జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ వాళ్ళ ఏజ్ వచ్చేసి ఏంటంటే మనకి 18 అబవ్ ఉండాలన్నమాట ఏజ్ అనేది. అలాగే మీకు ఏంటంటే మీకు ఇందులో వచ్చేసి మీకు రిటైర్మెంట్ ఏజ్ అట్లా ఏం లేదు, మీరు 60 అయినా 70 అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు సో మరి దీన్ని వచ్చేసి మీకు దీన్ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళు, హోమ్ మేకర్స్ కానీ, లేదంటే ఇప్పుడు షాప్స్ లో కానీ, లేకపోతే రిటైలర్స్ కానీ, లేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఓనర్స్ కానీ, లేదంటే ఫైనాన్షియల్ కన్సల్టెన్సీస్ కానీ, లేదంటే రిటైర్డ్ పర్సన్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇందులో ఏంటంటే మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఏముండదు అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వన్స్ మీరు అప్లై చేశారనుకోండి, సో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి అనే కాదు, చాలా బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఎస్బీఐ ఉంది, అలాగే ఐసిఐసి ఉంది, అలాగే మనకి ఎల్ఐసి ఉంది, ఓకేనా. సో ఇట్లా డిఫరెంట్ వాటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడా ఏంటంటే మనకి ఐఆర్డిటిసి అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు. అండ్ మీకేంటంటే కమిషన్ అనేది వస్తుంది అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే కనుక మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారన్నమాట. సో మనకి 15 to 25 అవర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఏంటంటే మీకు ఐఆర్డిఏఐ అప్రూవ్డ్ ఎగ్జామ్ అనేది పెడతారన్నమాట. సో ఇప్పుడు ఆ ఎగ్జామ్ లో మీరు పాస్ అవ్వాలి. సో అదేంటంటే బేసిక్ ఎగ్జామ్ లాగా ఉంటుంది, లైక్ ఎలాగంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం మనం అప్లై చేసే ఎగ్జామ్ ఉంటుంది కదా, అట్లా ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. సో అందులో పాస్ అవ్వాలి. సో అందులో పాస్ అయితే ఏంటంటే మీకు ఒక కోడ్ వస్తుంది, అంటే మీకు ఒక కోడ్ అంటే మీకు ఐడి నెంబర్ లాగా వస్తుంది అనమాట. సో ఓకేనా, అంటే మీరు ఎవరితో అయినా పాలసీ చేయించేటప్పుడు ఇప్పుడు ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీరు పాలసీ చేయించారనుకోండి, సో అప్పుడు మీకు అందులో కమిషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, డైరెక్ట్ గా మీకు ఫ్లెక్సిబుల్ టైమ్స్ లో మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీకు వెబ్సైట్ లింక్స్ ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్ గా ఇస్తాను అన్నమాట, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ డైరెక్ట్ గా మీరు పాలసీ బజార్ అని క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ పాలసీ బజార్ అని క్లిక్ చేస్తే
పాలసీ బజార్ అని క్లిక్ చేశారనుకోండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అలా ఉంటాయి అనమాట. సో మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి ఇక్కడ చూస్తుంటే కనుక 51 కంపెనీస్ ఉన్నాయన్నమాట. మీరు ఈ 51 కంపెనీస్ లో మీరు ఎక్కడైనా దేంట్లో అయినా మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ గా జాయిన్ అవ్వచ్చు అండ్ మీ కెరియర్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు చేస్తున్న పనిని వదిలిపెట్టకుండా చేసుకోవచ్చు అనమాట. లైక్ మీకు టైమ్లీ బేస్, మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఫ్రీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి, అలాగే ఏంటంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కావాలనుకోండి, సో ఇక్కడ వాళ్ళు డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఓకే, సో ఇక్కడ ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీ ఏజ్, జెండర్ ఇవన్నీ మీరు ఫిల్అప్ చేశారనుకోండి, మీకు డిస్కౌంట్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇట్లా మీకు కావాల్సిన ప్లాన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కస్టమర్ కి ఏంటంటే మీరు ఎఫిషియెంట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ అండి. ఓకేనా, ఫస్ట్ ఐడియా అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ఐడియా వచ్చేసి ఏంటి అంటే కనుక నో బ్రోకర్. ఓకేనా, గూగుల్లో నేను చెప్పినట్టు టైప్ చేయండి అనమాట. నో బ్రోకర్ బ్రాండ్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ అని టైప్ చేయండి. బ్రాండ్ అంబాసిడర్. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదేంటంటే డైరెక్ట్గా ఇప్పుడు నో బ్రోకర్ కంపెనీ వాళ్ళు మనకి బ్రాండ్ అంబాసిడర్ క్లబ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇందులో ఏంటి అంటే కనుక మీకు దగ్గరలో ఏదన్నా హౌసెస్ రెంట్ ఉన్నా లేదా టూలెట్ బోర్డ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారనుకోండి, వాళ్ళు ఏంటంటే కమిషన్ ఇస్తారన్నమాట. డైరెక్ట్గా మీకు పేమెంట్ ఇస్తారు. అలాగే ఏంటంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నుంచి వేరే ఊరు అంటే షిఫ్ట్ అవుతున్నారు అనుకోండి, సో అప్పుడు షిఫ్ట్ అయ్యేటప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఓకే ఇట్లాంటివి కావాలి కదండి. సో అలా కూడా ఏదన్నా ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తే చాలు. ఓకేనా, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో అట్లా ఏంటంటే మీరు అడ్రస్ ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, సో వాళ్ళే డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. అండ్ ఏంటంటే ఇప్పుడు సో వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు ఏంటంటే దాంట్లో వచ్చి కొంత కమిషన్ అనేది మీకు పే చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే జాయినింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా పైన జాయిన్ అంబాసిడర్ క్లబ్ అని, దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీ మొబైల్ నెంబర్తో వెరిఫై చేసుకుని మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో మీకు ఈ లింక్ కూడా ఏంటంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే కనుక మనకి మొబైల్ యాప్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు కదండి. సో చెప్తాను సార్. ఇక్కడ చూసుకోవచ్చు. సో గూగుల్లో వచ్చేసి మీకు యూజర్ టెస్టింగ్ అని టైప్ చేశారనుకోండి, సో మనకి ఏంటంటే ప్రతిరోజు కూడా డైలీ మొబైల్ యాప్స్ అనేవి లేకపోతే వెబ్సైట్స్ అనేవి కొత్తవి ఏంటంటే వస్తూ ఉంటాయి మార్కెట్లో. ఓకేనా, సో వాటిని మరి ఎవరో ఒకరు టెస్ట్ చేయాలి కదా. ఆల్రెడీ లోపల ఉన్న ఎంప్లాయీస్, వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ టెస్ట్ చేస్తారు. ఓకేనా, టెస్ట్ చేసినా కానీ ఇంకా దాంట్లో ఏదైనా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఏంటంటే ఫీడ్బ్యాక్స్ కోసం కూడా బయట ఉన్న జనాలకి ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కొంతమందికి. సో అట్లా ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు సో వాళ్ళు చెప్పిన యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకుని, సో ఇప్పుడు వాళ్ళ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది, అలాగే ఇప్పుడు మనకి లాగిన్ లో అంటే మనం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఆ మొబైల్ యాప్ లాగిన్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామా, అండ్ నెక్స్ట్ ఓకేనా వాళ్ళ మెనూ బార్ కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు సో మనకి యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, అదే ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఫీడ్బ్యాక్ లాగా వాళ్ళకి మనం మెన్షన్ చేస్తే సో వాళ్ళు మనకి కొంత రెమ్యూనరేషన్ అనేది పే చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా అప్లై చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేసుకుంటాను అంటే కనుక సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మీకు యూజర్ టెస్టింగ్ అని మీరు క్లిక్ చేయాలి ఫస్ట్. సో అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వస్తుంది చూసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ గా గూగుల్లోనే మీ ముందే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎర్న్ మనీ టెస్టింగ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ ఆన్లైన్ అండ్ బికమ్ ఏ టెస్టర్ నౌ. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎర్న్ మనీ బై బికమింగ్ ఏ టెస్టర్ ఫర్ వెబ్సైట్ అండ్ యాప్స్ అండ్ సర్వీస్ అని కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, అలాగే సైన్ ఇన్ అని ఉంది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్లా డైరెక్ట్ గా ఏంటంటే మనకి డాలర్స్ రూపంలో కానీ లేకపోతే పేమెంట్స్ రూపంలో అదే సో లేకపోతే మనకి రూపీస్ రూపంలో వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి ఇప్పుడు సో మనకి కపుల్ ఆఫ్ మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్ టు ఎర్న్ మనీ అని ఇచ్చారు. సో మీకు నిమిషం నుంచి 10 minutes లోపు మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $3 అంటే డాలర్ ఈ రోజు వచ్చేసి మీకు 80 నుంచి 90 రూపీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ వేసుకుందాం, 3 8 మీరు ఎక్కేసుకోండి ఎంత వస్తాయి అనేది.
నిమిషానికి. అదే అంటే ఇప్పుడు ఒక టాస్క్కి. సో ఇట్లాంటివి కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు చేసుకోవచ్చు అనమాట, జాయిన్ అవ్వచ్చు. సింపుల్ థింగ్స్ అనమాట. డైరెక్ట్గా మీరు రివ్యూ చేసి వాళ్ళకి ఆ ఫామ్స్ అవన్నీ సబ్మిట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి యాప్సే ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. సో ఇక్కడ యూజర్ టెస్టింగ్ కాకుండా సో యూజర్ లెటిక్స్ అని ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా ఏంటంటే ఒక వెబ్సైట్ అనమాట. సో ఇందులో కూడా ఏంటంటే సో ఇక్కడ అండర్స్టాండ్ యువర్ బిహేవియర్ ఏఐ పవర్డ్ సెన్సార్ అనాలిసిస్ అని ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ కంపేర్. సో మీకు ఆ లింక్స్ కూడా మీకు డైరెక్ట్ గా ఇది చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు యూజర్లీ అని ఉంది కదండి. సో ఇక్కడ ఆల్ ఇన్ వన్ యూజర్ టెస్టింగ్ అండ్ యూఎక్స్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా. సో ఇది కూడా ఏంటంటే మనం టెస్టింగ్ చేసుకోవడానికి లైక్ మీరు ఎర్న్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ వెబ్సైట్ లో కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ కిందకి వెళ్ళిపోతే కనుక మీకు డైరెక్ట్ గా మీకు ఇప్పుడు హౌ మోడర్న్ రీసెర్చ్ అంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఏంటంటే మనం ఒక పాకెట్ మనీ లాగా లేదంటే ఒక ఫిక్స్డ్ మనీ లాగా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టైం వేస్ట్ చేయొద్దండి. సో అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ లేకపోతే మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ ఇలా చూసుకుంటూ కాకుండా కొంత మనీ అనేది మీరు ఎర్న్ చేసుకుంటే లైఫ్ లో మంచిగా సెటిల్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఫస్ట్ టైం కనుక మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.